నా నామము, నేనే యెహోవాను, ఇదే నా నామము అన్నాడు. కాబట్టి ఇప్పుడు యెషయాతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఏమన్నాడంటే, రక్షించేవాడుని నేనే, ప్రకటించేవాడును నేనే. పూర్వకాలం నుంచి ఎవరు ప్రకటించగలిగారు? నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఇంతవరకు మనం చూసాం. కాబట్టి ఇప్పుడు దేవాది దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా, అనగా యెహోవాయే యేసుక్రీస్తుగా, అంటే ఇదే నా నామము అన్నాడు. యెహోవాని నేనే, ఇదే నా నామము. ఆ నామము ఏది అంటే, పాపైన మానవుడిని పాపుని విమోచించుటలో యెహోవా నామము ఏమని పిలువబడింది అంటే యేసుక్రీస్తు నామముగా పిలువబడింది. ఈ నామాన్ని అన్ని నామముల కంటే పైనున్న నామముగా ఘనత నొందింది.